మిత్రులారా, ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త గురించి మాట్లాడుకుందాం. జనవరి 1 నుంచి 8th పే కమిషన్ అమలవుతుందా? జీతాలు 35% పెరుగుతాయా? అసలు నిజమేంటి? పూర్తిగా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 20% నుండి 35% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 2025 నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం 8th పే కమిషన్ ఏర్పాటు చేయవచ్చని మాత్రమే అంచనా ఉంది. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల జీతాలు పెంపు తక్షణమే అమల్లోకి రాదు. ఎక్కువ అవకాశాలు చూస్తే 8th పే కమిషన్ సిఫారసులు 2026 జనవరి నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వరకు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిర్ధారణ లేకుండా నమ్మకూడదు. ముఖ్య గమనిక: జనవరి 1 నుంచి జీతాల పెంపు అన్నది అధికారికం కాదు. 20% నుండి 35% పెంపు అంచనా మాత్రమే. స్పష్టమైన సమాచారం ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే. ఈ చార్ట్లో చూపించిన సమాచారం వీడియోల కథనాల ఆధారంగా అంచనాలు మాత్రమే. ఇది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినది కాదు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86. ఇలాంటి నిజమైన ఉద్యోగ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.